Good morning, students. Today we shall look into a topic called subject-verb agreement. It is also called concord. So please concentrate upon the presentation and try to understand. So today's topic is subject-verb agreement, or it is also called concord. What is subject-verb agreement? When we speak or write in English or any other language for that matter, we should see that the verb must agree with the subject in person and number. That means we have subject, verb, object. Subject is the person or thing which does the action. Verb is a word which tells about the action. Object is a word which tells about the receiver or the beneficiary of the action. That means in sentences, we have mainly verb, action. And who does that action is called subject. Who received that action's result is called object. So subject and verb should be in agreement in person and number. For example, in Telugu, we know in Telugu language also, this subject verb agreement is there. మా అక్క మా ఇంటికి వచ్చింది అంటాం సింగులర్. మా బావ మా ఇంటికి వచ్చాడు అంటాం సింగులర్. అలాగే మా అక్క బావ మా ఇంటికి వచ్చింది అనం, వచ్చాడు అనం, వచ్చారు అంటాం ఎందుకంటే ప్లూరల్. మా అక్క మరియు బావ మా ఇంటికి వచ్చారు, ఇది ప్లూరల్. అంటే ఏంటి? వచ్చింది, వచ్చాడు, వచ్చారు లేదా వస్తున్నారు, ఇట్లా ఉండేవన్నీ వర్బ్స్ తెలుగులో. యాక్షన్ తెలియజేసే క్రియలు. మా అక్క లేదా మా బావ, మా అక్క మరియు మా బావ ఇవేమిటివి? సబ్జెక్ట్స్. ఆ పని చేస్తున్నటువంటి కర్తలు. ఈ కర్తకి తగినట్టుగానే క్రియ ఉండాలి. ఏ భాషలో అయినా అది రూలు. So when we speak or write in English, we should see that verb must agree with the subject in person and a number. And the subject is singular, verb also should refer to singular verb. If subject is plural, verb also should refer to plural verb. This is basic rule. The verb must be of the same person and number. That means if the subject is first person అంటే నేను, మాట్లాడే వ్యక్తి ఫస్ట్ పర్సన్. ఇందులో సింగులర్ ఏమో నేను, ఐ ఇంగ్లీష్లో. అదే తెలుగులో వచ్చేటప్పటికి మేము, ఇంగ్లీష్లో అయితే వి. అదే సెకండ్ పర్సన్ అంటే వినేవారు, అంటే నువ్వు సింగులర్, మీరు ప్లూరల్. కానీ ఇంగ్లీష్లో రెండింటికి ఒకటే ఉంది వర్డ్ యు. ఫస్ట్ పర్సన్ ఈజ్ ఐ సింగులర్, ఫస్ట్ పర్సన్ ఈజ్ వి in plural. Second person singular is you, second person plural is also you. Third person means a person about whom we are speaking. అంటే మన ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నామో లేదా దేని గురించి మాట్లాడుతున్నామో అది థర్డ్ పర్సన్ అవుతుంది. బాగా అర్థం చేసుకోండి. మాట్లాడేవాళ్ళు ఫస్ట్ పర్సన్, వినేవాళ్ళు సెకండ్ పర్సన్, ఎవరి గురించి మాట్లాడుతున్నామో వారు థర్డ్ పర్సన్. ప్రతి పర్సన్ లో కూడా సింగులర్, ప్లూరల్ ఉంటాయి. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ వి, సెకండ్ పర్సన్ సింగులర్ ఈజ్ యు, సెకండ్ పర్సన్ ప్లూరల్ ఈజ్ ఆల్సో వ్యూ, యు,
and third person singular he, she, it. Third person plural they. అంటే ఇక్కడ హీ షీ ఇట్ అన్నాను కదా అని ఊరికనే ఆ వర్డ్స్ వస్తాయని కాదు. హీ అంటే ఎవరు? రామ అని చెప్పాను అనుకో, థర్డ్ పర్సన్ సింగులర్. కృష్ణ అని చెప్పాను, థర్డ్ పర్సన్ సింగులర్. రాజీవ్ గాంధీ అని చెప్పాను, థర్డ్ పర్సన్ సింగులర్. చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాను, థర్డ్ పర్సన్ సింగులర్. ఇవన్నీ కూడా హీ కింద వస్తాయి, జెంట్స్. అలాగే లేడీస్ గురించి మాట్లాడుతున్నాం, గర్ల్స్ గురించి అని అనుకోండి, అప్పుడు కూడా సింగులర్ అంతా షీ కిందకి వస్తుంది. సీత థర్డ్ పర్సన్ సింగులర్, రాధిక థర్డ్ పర్సన్ సింగులర్, ఏదో యాక్ట్రెస్ తమన్నా అన్న అనుకోండి, థర్డ్ పర్సన్ సింగులర్. అలాగే ఇద్దరు గురించి మాట్లాడినప్పుడు అది థర్డ్ పర్సన్ ప్లూరల్ అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్ ఇవి పర్సన్స్ అంటే. కనుక సబ్జెక్ట్ ఏ పర్సన్ లో ఉందో దానికి తగినట్టుగానే వెర్బ్ ఉండాలి. అందుకని ఆమె వచ్చాడు అని అనం కదా, అతను వచ్చాడు అంటాం. అతను పర్సన్ ఏంటది? మేల్. కనుక వెర్బ్ ఎలా వాడడం? వచ్చాడు అన్నాం. ఆమె ఎవరు? ఫీమేల్, థర్డ్ పర్సన్ సింగులర్, వచ్చింది అన్నాం. వారు అన్నాం, వచ్చారు అంటాం. సేమ్ ఇంగ్లీష్ లో కూడా. అందుకని కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి. When the subject and verb in a sentence are in agreement, they are said to be in concord. That means if the subject agrees with the verb, that means if they are in agreement, that means for which type of subject, which type of verb is to be used. If we use that verb only, then it is said to be in concord. Subject verb agreement, some rules. If you have notebook, you can write them down also while I am explaining. First rule, when the subject of a sentence is composed of two or more nouns or pronouns connected by end, use a plural verb. If the subject is singular, no problem. But here we are talking about two nouns added with the word called end. Please see, it is underlined and in red color. If two words are connected with the end, then the verb should be plural. See the examples. She and her friends. If it is only she is at the fair, we would have said no, but here she and her friends. So we use plural verb and are at the fair. Second one, Sudha and Mani. That means two persons are there. Don't work together. If it is only Sudha, I can tell Sudha does not work. Sudha does not work. Mani does not work if it is singular. But when we are connecting them using end, it should be Sudha and Mani don't work together. Third one, Hyderabad and Secunderabad are twin cities. Hyderabad and Secunderabad are twin cities. Fourth one, are the manager and the assistant manager in the office? See the question verb. Are the manager and the assistant manager in the office? If it is only one person, I can tell is the manager in the office, is the assistant manager in the office. But here it is not one person, two persons are there. Are the manager and the assistant manager in the office. Others, please mute Priyanka Palla. Keep it in silent mode. The RJD and the principal have attended the meeting. That means the regional joint director and the college principal have
Have is a plural verb. Why we used plural? Because in the subject there are two persons, the RJD and the second one, the principal. They have attended the meeting. This is very, very important. Subject verb agreement. Here we saw the first rule where and is used, we need to use plural verb. But there will be some exceptions. If the nouns suggest one idea, one single idea to the mind, or refer to the same person or thing, the verb is singular. Try to understand. If the nouns suggest one idea or refer to the same person, the verb is singular. I will try to explain in Telugu. ఇప్పుడు చూడండి, మనం తెలుగులో కూడా రెండు వర్డ్స్ వాడినట్టు ఉంటుంది, కానీ అవి రెండు కూడా ఒకదానికే రిఫర్ చేస్తూ ఉంటాయి ఒక్కోసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సనే రెండు ఆఫీస్ పోస్ట్స్ హోల్డ్ చేస్తున్నారు అనుకుందాం. అంటే ఒక కాలేజ్ ప్రిన్సిపాల్ ఉంటారు, ఆ ప్రిన్సిపాలే ఆర్జేడీగా కూడా ఉన్నారు అనుకుందాం. అప్పుడు ప్రిన్సిపాల్ ఆర్జేడి అని రెండు వాడినా మనం హ్యావ్ కమ్ అని అన్నం, హ్యాస్ కమ్ అని అంటే, ఎందుకంటే వచ్చిన పర్సన్ ఒక్కరే కాబట్టి ఆయన రెండు పోస్టులలోనూ ఉన్నారు కనుక మనం ఏం చెప్తాం, ద ప్రిన్సిపల్ అండ్ ఆర్జేడి హ్యాస్ అటెండెడ్ ద మీటింగ్ అంటాం. ఇందాక ప్రీవియస్ దాంట్లో ఉన్న సెంటెన్స్ ఒకసారి చూడండి. ఇక్కడ ద ఆర్జేడి అండ్ ది ప్రిన్సిపల్ అన్నాం, అంటే దేర్ ఈజ్ డెఫినిట్ ఆర్టికల్ ది ఈజ్ దేర్ బిఫోర్ ఆర్జేడి అండ్ ది ఈజ్ దేర్ బిఫోర్ ప్రిన్సిపల్. ప్రిన్సిపాల్ కి ముందర ది ఉంది, ఆర్జేడికి ముందర ది ఉంది, అంటే ఇద్దరు పర్సన్స్ అని చూపిస్తోంది. ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కనుక హ్యావ్ వాడడం. కానీ ఒకే పర్సన్ రెండు పోస్టులు హోల్డ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడేం చెప్తాము అని అంటే కనుక ద ప్రిన్సిపల్ అండ్ ఆర్జేడి హ్యాస్ అటెండెడ్ ద మీటింగ్ అంటాం. అలాగే ఒకే ఐడియాను సూచిస్తూ ఉంటే హార్స్ అండ్ క్యారేజ్. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఈజ్ ఎట్ యువర్ డోర్. ఇక్కడ గుర్ర బండి వచ్చింది అంటాం, కానీ గుర్రము బండి వచ్చాయి అని అనం కదా. గుర్రం వేరు బండి వేరు అయినప్పటికీ కూడా మనం గుర్రం బండి కలిపి మనం ఎలా వాడుతున్నామో, ఎడ్ల బండి వచ్చింది అని ఎలా అంటున్నామో, సేమ్ ఇంగ్లీష్ లో కూడా ద హార్స్ అండ్ క్యారేజ్ ఈజ్ ఎట్ యువర్ డోర్. దే ఆర్ ఇన్సెపరబుల్. ఇన్సెపరబుల్ అండ్ దే ఆర్ రిఫరింగ్ టు వన్ ఐడియా. అందుకని వర్బ్ ఏం వాడాము, ఆర్ వాడలేదు, ఈజ్ వాడాం. సెకండ్ వన్, టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. ఇట్ ఈస్ ఏ ప్రొవర్బ్. థర్డ్ వన్, బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ హిస్ డైలీ ఫుడ్. బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ హిస్ డైలీ ఫుడ్. ఇక్కడ బ్రెడ్ బటర్ విడివిడి టర్మ్స్ లో ఉన్నాయి అని అనిపిస్తుంది మనకి, అండ్ తో కనెక్ట్ చేసాం, కానీ రెండు కలిపి ఒకే ఐడియాని రిఫర్ చేస్తున్నాయి కనుక we consider them as singular, hence the verb is singular. Bread and butter is his daily food. Fourth one, the chairman and managing director has inaugurated the meeting. Please do understand, there is only one person. Here both the posts are held by one person only. Understand? Very, very important. Last one, my friend and benefactor has come. Benefactor means a supporting person, helpful person. అంటే నా ఫ్రెండ్, నా శ్రేయోభిలాషి వచ్చాడు అంటే ఇద్దరు ఒకటే అన్నమాట. ఒకే పర్సన్ ని మనము నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి, నా మంచి కోరేవాడు వచ్చాడు అంటాం. సో మై ఫ్రెండ్ అండ్ బెనిఫాక్టర్ హ్యాస్ కమ్. లెట్ us see the second rule. Sorry, third rule. When a compound subject contains both a singular and a plural noun or pronoun joined by or nor. See these two words, or, nor, nor. Or you know the meaning, leda, a kani, b kani, x kani, y kani.
X or Y, boy or girl. ఇట్లాంటి సందర్భంలో అది కానీ ఇది కానీ అది లేదా ఇది అని వాడేటప్పుడు ఆర్ వాడతాం. నార్ మీన్స్ ఏది కాదు, రెండింటిలో ఏది కాదు అనే అర్థంలో నెగిటివ్ గా వాడతాం నార్. ఇప్పుడు ఆర్, see when a compound subject contains both a singular and a plural noun. Compound subject means which contains two words. Those two words can be two nouns, or one noun and one pronoun, or two pronouns. And for example, Rama and Krishna. It is a subject. The subject is Rama and Krishna, compound subject, because there are two nouns. And I and Rama, it is also compound subject. I, one pronoun is there. Rama, one noun is there. Rama and his sister. Understand? Rama is one word, his sister is another word. So that also refers to compound subject. When compound subject is combined with or nor, ఇక్కడ end తోటి ఇందాక చూసాం, ఇప్పుడు ఏమంటున్నాం r తో కంబైన్ అయితే the verb should agree with the part of the subject that is nearer the verb. చాలా ఇంపార్టెంట్. మనకి సబ్జెక్ట్, వర్బ్, ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది కదా. రామ కిల్డ్ రావణ. ఫస్ట్ ఏమొచ్చింది? రామ సబ్జెక్ట్ వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? వర్బ్ వచ్చింది, కిల్డ్ వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? ఆబ్జెక్ట్ రావణ వచ్చింది. సీత బాత్ ఏ పెన్. సీత ఒక పెన్ను కొంది అని చెప్తున్నా. సీత సబ్జెక్ట్, BOUGH, బాత్ అంటే బై యొక్క పాస్ట్ టెన్స్, అది వర్బ్. ఏ పెన్ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే టూ వర్డ్స్ కలిపి కాంపోజిట్ సబ్జెక్ట్ అయినప్పుడు, కాంపౌండ్ సబ్జెక్ట్ అయినప్పుడు, అందులో ఎండ్ తోటి అయితే ఇందాక ప్లూరల్ గా ట్రీట్ చేసాం, కానీ ఇక్కడ ఎండ్ తో కాదు, ఆర్ తోటి ఆ రెండు వర్డ్స్ కలిసినప్పుడు సింగులర్ వస్తుందా ప్లూరల్ వస్తుందా, వెర్బ్ అనేది దేన్ని బట్టి డిసైడ్ అవుతుందంటేట ఆ వెర్బ్ యొక్క ప్లేస్ కి దగ్గరగా ఏ వర్డ్ ఉందో దానిని బట్టి. చాలా ఇంపార్టెంట్. వెర్బ్ కి దగ్గరగా సింగులర్ వర్డ్ ఉంది అనుకోండి, వెర్బ్ సింగులర్ అవుతుంది. వెర్బ్ కి దగ్గరగా ప్లూరల్ వర్డ్ ఉంది అనుకోండి, వెర్బ్ ప్లూరల్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ బట్ ఈజీ టు అండర్స్టాండ్. When a compound subject contains both a singular and a plural noun, not singular and singular. If singular and singular are there, verb is singular, no problem. If plural and plural are there, verb is plural, there also no problem. But one singular, one plural is there, then what is the verb? Singular or plural? Which is nearer to the verb, based on that particular noun or pronoun, verb is decided. And for example, see this first sentence, first example. The boy or his friends run every day. What is the subject in this sentence? The boy or his friends, totally is the subject. Yes, sir. But it contains one singular noun, the boy, and his friends, plural. The first part is singular, second part is plural, but the boy or his friends, that total part is the subject. What is verb here? Run is the verb. The boy or his friends, subject. Run is verb. What is the rule telling us? Which part of the subject is nearer to the verb? Friends, that particular part is nearer to verb. Friends is singular or plural? A plural. Hence, the verb is used plural. The boy or his friends run every day అన్నాం. ఎవ్రీ డే వాడేటప్పుడు సాధారణంగా సింగులర్ అయితే మనం రన్స్ అంటాం. కానీ ఇక్కడ ఏమని ఇచ్చారు? రన్ అని ఎందుకు ఇచ్చారు? ఫ్రెండ్స్ అనే ప్లూరల్ ఉంది కనుక ప్లూరల్ ని బేస్ గా తీసుకొని వర్బ్ ఉంటుందని చెప్పాము రూల్లో. కనుక ద బాయ్ ఆర్ హిజ్ ఫ్రెండ్స్ రన్ ఎవ్రీ డే. సీ ద సెకండ్ సెంటెన్స్, ఇట్ ఈస్ రివర్స్డ్. వాట్ ఇస్ ద సబ్జెక్ట్ హియర్? హిజ్ ఫ్రెండ్స్ ఆర్ ద బాయ్. It is a compound subject. Verb part is this one, run related verb part.
Which part is nearer to verb now? The boy is nearer to verb. The boy is singular or plural? Singular. That's why we used verb as a singular form. Observe, runs. Yes, sir. ఏదైనా రెండు నౌన్స్ లేదా ప్రొనౌన్స్ కలిసి ఒక కాంపౌండ్ సబ్జెక్ట్ ఉండి ఆ కాంపౌండ్ సబ్జెక్ట్ లో ఉండే పదాలు కనుక ఓఆర్ ఆర్ లేదా ఎన్ఓఆర్ నార్ తో జాయిన్ అయి ఉండుంటే అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, వెర్బ్ని ఎలా డిసైడ్ చేస్తామంటే వెర్బ్ ఉండే ప్లేస్ కి దగ్గరగా ఏ పార్ట్ ఉందో చూసుకొని ఆ పార్ట్ సింగులర్ అయితే వెర్బ్ను సింగులర్ ఫామ్ లో రాస్తాం. ఎగ్జాంపుల్ 2 లో చూస్తే మీకు అర్థం అవుతుంది. ద బాయ్ అనేది వెర్బ్ పార్ట్ కి దగ్గరగా ఉంది, బాయ్ సింగులర్ కనుక రన్స్ అని వెర్బ్ ని సింగులర్ ఫామ్ లో రాస్తాం. అలాగే ప్లూరల్ అయితే వెర్బ్ కి దగ్గరగా ఉండే పార్ట్ ప్లూరల్ అయితే వెర్బ్ ఫామ్ ప్లూరల్ అవుతుంది. ఇక్కడ మనం చూసాం ఫ్రెండ్స్ అనేది ప్లూరల్ బహువచనం కనుక బహువచనానికి తగినటువంటి వెర్బ్ రన్ అనేది రాసాం. ఇది ఈ రూల్ చెప్తుంది. దీన్ని ఏమంటారంటే రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ అంటారు. మనకి ఎగ్జామ్స్ లో ఎలా ఇస్తాడంటే ద బాయ్ ఆర్ హిజ్ ఫ్రెండ్స్ డాష్ ఎవ్రీ డే అని ఇస్తాడు, బ్రాకెట్ లో రన్ అని ఇస్తాడు. అప్పుడు వెర్బ్ ఫామ్ ఎలా రాయాలి అని అంటే చూసుకోవాలి మనం, ఇది ఆర్ చేత జాయిన్ అయి ఉన్నది ఈ సబ్జెక్టు. ఇక్కడ వెర్బ్ పెట్టిన డాష్ కి దగ్గరగా సింగులర్ ఉంది, సారీ ఇక్కడ ప్లూరల్ ఉంది, ప్లూరల్ ఉంది కనుక రన్ యొక్క వెర్బ్ ఫామ్ రన్నే వస్తుంది. అదే సింగులర్ ఉండుంటే కనుక రన్స్ వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. రూల్ 4, డస్ నాట్, డజంట్ ఈజ్ a contraction of does not and should be used only with a singular subject. Doesn't is a contraction. Contraction means a closed combined one. Of does not. Does not అనేటటువంటి రెండు పదాలని దగ్గర చేసి వాడినప్పుడు డజంట్ అని మనం కాంట్రాక్షన్ లో వాడతాము. అది దేనికి వాడాలట, డజంట్ అనే ఎప్పుడైనా వర్బ్ ఫామ్ ని సింగులర్ ఉన్నప్పుడే వాడాలి. అంటే రాధ డజంట్ కమ్, సీత డజంట్ సింగ్. అండర్స్టాండ్? హీ డజంట్ ప్లే క్రికెట్, షీ డజంట్ డాన్స్ వెరీ వెల్. అంటే నిత్యం జరిగే అలవాట్లు, హ్యాబిట్స్ ఇలాంటివి చెబుతూ ఫలానా వారు ఇది చెయ్యరు అని చెప్పాలి అనుకోండి, సింగులర్ కి చెప్పేటప్పుడు ఏమంటాం అంటే డజంట్. ఆమె బనానా తినదు అని చెప్పాలనుకోండి, చాలా సింపుల్, షీ డజంట్ ఈట్ బనానా. అతను టీ తాగడం అని చెప్పాలనుకోండి, ఏమని చెప్పాలి, హీ డజంట్ డ్రింక్ టీ. ఇప్పుడు మా తమ్ముడు లేదా మా బ్రదరు క్రికెట్ ఆడడు అని చెప్పాలి, అంటే అతనికి ఆడే అలవాటు లేదని ఎలా చెప్తాం? He doesn't play He cricket. doesn't playing cricket. వెరీ గుడ్. ప్లేయింగ్ కాదు, Play cricket. డస్ నాట్ తర్వాత V1 వస్తుంది, ప్లే అంతే. ఇక్కడ నెగిటివ్ చెప్తున్నాం. Okay. ఆడతాడంటే ఏం Okay. చెప్తామో తెలుసా? వినండి ఒకసారి శ్రద్ధగా. Playing. మా అబ్బాయి మా తమ్ముడు ఆడతాడని చెప్పాలనుకో, మై బ్రదర్ ప్లేస్ క్రికెట్. మై బ్రదర్ ప్లేస్ Plays. క్రికెట్ సింగులర్ కనుక అలవాటును చెప్తుంది కనుక ప్లేస్ అని వచ్చింది. కానీ ఇక్కడ మనం చెప్తున్నది నెగిటివ్ వర్డ్. మై బ్రదర్ డు నాట్ ప్లే క్రికెట్ అనాలా, డస్ నాట్ ప్లే క్రికెట్ అనాలా అనే డౌట్ వస్తుంది. కనుక సింగులర్ కనుక ఎస్ చేరింది కదా, ఆ ఎస్ వచ్చి ఇక్కడ డూ కి చేరుతుంది, తద్వారా అది డస్ గా మారుతుంది. కనుక మై బ్రదర్ డజంట్ ప్లే క్రికెట్. డస్ నాటే కానీ మనం మాట్లాడేటప్పుడు దగ్గర చేసి మాట్లాడుతున్నాం. షీ డస్ నాట్ డ్రింక్ కానీ మనం మాట్లాడేటప్పుడు ఏమంటున్నాం, షీ డజంట్ డ్రింక్ అంటున్నాం. అర్థమవుతుందా? దేనికి వాడతాము? అది సింగులర్ కి మాత్రమే వాడతాము. Single. అండర్స్టాండ్? Yes, sir. సీతకి చాక్లెట్స్ ఇష్టం ఉండవు అని చెప్పాలనుకోండి, ఆలోచించి చెప్పండి ఆన్సర్, కంగారు పడిపోకండి. సీతకి చాక్లెట్స్ ఇష్టం లేవు. సీత ఇష్టపడుతుందంటే ఏం చెప్తాం? సీత చెప్పండి, Likes chocolate. లైక్స్. chocolate. లైక్స్ Likes chocolate. పెట్టుకోండి. సీత Likes. లైక్స్. Likes chocolate. కానీ ఇక్కడ మనం చెప్తున్నది ఇష్టము లేదు అని చెప్తున్నాం. Does not like, sir. అంతే, వెరీ గుడ్. సీత డస్ నాట్ లైక్. Doesn't like.
అంతే. Does not. లేదా కాంట్రాక్టెడ్ ఫామ్ లో డజంట్ లైక్, రెండు ఒకటే అర్థం అమ్మా. వెరీ గుడ్. సీత డజంట్ లైక్. సో గుర్తు పెట్టుకోండి, సింగులర్ తోటే డజంట్ వాడతాం. అదే ప్లూరల్ అయితే ఏం వాడతాం? డోంట్ వాడతాం. Don't. Yes, sir. ఇప్పుడు దే అని ఉంది అనుకోండి, దే డోంట్ ప్లే క్రికెట్ అండి, అందుకని దే డజంట్ ప్లే క్రికెట్ అన్నాం. అలాగే వి ఉంది అనుకోండి, వి డోంట్ ప్లే క్రికెట్ అని అంటాం, అందుకని వి డజంట్ ప్లే క్రికెట్ అన్నాను. కానీ ఒక్కదానికి ఎక్సెప్షన్ ఉంటుంది. ఎక్కడంటే రూల్ అపియర్స్ ఇన్ ద ఎక్సెప్షన్, అంటే ఈ రూల్ కి భిన్నంగా ప్రవర్తించడం. ఎక్సెప్షన్ ఎక్కడ ఉంటుందంటే ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ ఐ అండ్ యు. ఐ సింగులర్ కదా, సింగులర్ వచ్చిన చోట డజంట్ వాడాలి కదా అని ఐ డజంట్ ప్లే క్రికెట్ అని అనకూడదు. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ వచ్చినప్పుడు నాకు క్రికెట్ నేను ఆడను అని చెప్పాలనుకోండి, ఐ డోంట్ ప్లే క్రికెట్. నేను టీ తాగను, ఐ డోంట్ డ్రింక్ టీ. అండర్స్టాండ్? నేను పుస్తకాలు చదవను అని అనుకో, ఐ డోంట్ రీడ్ బుక్స్. నేను టైం వేస్ట్ చేయను అని చెప్పాలనుకోండి, ఐ డోంట్ వేస్ట్ టైం. సో ఐ తర్వాత ఇప్పుడు కూడా డోంటే వస్తుంది, అలాగే యూ తర్వాత కూడా డోంటే వస్తుంది, వి తర్వాత కూడా అన్నింటికి డోంట్ వస్తుంది. హీకి ఏమో డజంట్, షీకి డజంట్, ఇట్కి డజంట్, ఆ మూడింటికి డజంట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చెప్పాము ఆల్రెడీ, డజంట్ ఈజ్ ఏ కాంట్రాక్షన్ ఆఫ్ డస్ నాట్ అండ్ షుడ్ బి యూజ్డ్ విత్ సింగులర్ సబ్జెక్ట్. ఇవి మనం చెప్పుకునే ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. హీ డజంట్ లైక్ ఇట్, హీ సింగులర్, డజంట్ లైక్ ఇట్. దే ప్లూరల్, దే డోంట్ లైక్ ఇట్. అలాగే ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్, డోంట్ లైక్ ఇట్. యూ డోంట్ లైక్ ఇట్, లైక్ ఇట్, you don't like it, we don't like it, they don't like it, but he doesn't like it, she doesn't like it, it doesn't like it. Very important. Next, rule number 5. Do not be misled by a phrase that comes between subject and the verb. The verb agrees with the subject, not with a noun or pronoun in the phrase. కొన్ని లాంగర్ సెంటెన్సెస్ కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి ఇంగ్లీష్ లో. మనం ఇందాక చెప్పినంత సింపుల్ గా సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అని ఉండవు. సబ్జెక్ట్ తర్వాత కామా పెట్టి ఒక ఫ్రేజ్, అంటే ఆ సబ్జెక్ట్ గురించిన విశ్లేషణ ఇస్తూ ఒక పార్ట్ ఉంటుంది, ఫ్రేజ్ ఉంటుంది, తర్వాత వర్బ్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. అలాంటప్పుడు సబ్జెక్ట్ ని బట్టే వర్బ్ ఉండాలి తప్ప సబ్జెక్ట్ తర్వాత వచ్చే ఫ్రేజ్ తో మనకి సంబంధం లేదు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ సీ ద ఎగ్జాంపుల్స్. అంటే సబ్జెక్ట్ ఏది ఉందో ముందు ఐడెంటిఫై చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఇచ్చిన సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏదో ఐడెంటిఫై చేస్తే సక్సెస్. వన్స్ యూ ఐడెంటిఫై ద సక్సెస్ ఇన్ ద గివెన్ సెంటెన్స్, యూ కెన్ ఐడెంటిఫై వాట్ వర్బ్ టు బి యూస్డ్. See, for example, one of the boxes. What is the subject here? Boxes are one. What is the subject here? Boxes. Boxes is the subject or one of the boxes is subject? One of the boxes. One of the boxes. One of We the are boxes, sir. talking about not all the boxes. We are not talking about all the boxes. We are talking about One box. of the boxes. But But one అనేది singular ఆ plural ఆ? singular, sir. Is one box singular or plural? Singular. Singular. So the verb should be is singular. We are Yes. talking about only one box. One of the boxes is open. అంటే అక్కడ 4 బాక్సులు ఉన్నాయి. ఒరే బాక్సులు క్లోజ్ చేస్తున్నాయా ఓపెన్ చేస్తున్నాయా చూడు అని ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు ఆ బాక్సుల్లో ఒకటి ఓపెన్ అయి ఉంది అంటారా, ఓపెన్ అయి ఉన్నాయి అంటారా? ఒక్కదాని గురించి చెప్పేటాడు. ఉంది అంటే సిమిలర్ గా భావించి చెప్తున్నాం కదా, తెలుగులో మనకు తెలుసు కదా. సిమిలర్లీ లాంగ్వేజ్. సో అవర్ సబ్జెక్ట్ ఈజ్ నాట్ ఆల్ ద బాక్సెస్. సో బాక్సెస్ ఈజ్ నాట్ సబ్జెక్ట్. బాక్సెస్ సబ్జెక్ట్ అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయి మనం అది ప్లూరల్ కదా అని ఇక్కడ ఏం రాసేస్తారంటే అందరూ ఆర్ ఓపెన్ అంటారు. బాక్సెస్ ఆర్ ఓపెన్ కాదు, ఇక్కడ వన్ ఆఫ్ ద బాక్సెస్ ఈజ్ ఓపెన్. సో సింగులర్ సబ్జెక్ట్, హెన్స్ సింగులర్ verb. Understand?
Yes, sir. Second one, the people who listen to that music are few. ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ వస్తుంది, ఎందుకంటే పీపుల్ సబ్జెక్టా మ్యూజిక్ సబ్జెక్టా? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ద పీపుల్ హూ లిసన్ టు దట్ మ్యూజిక్ ఆర్ ఫ్యూ. అటువంటి సంగీతం వినేటటువంటి జనాలు తక్కువ అంటున్నాం మనం. ఇప్పుడు మీరు చెప్పండి, సబ్జెక్టు జనాల గురించి మాట, మ్యూజిక్ గురించి మాట? పీపుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీరు ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ఐడెంటిఫై చేయడంలో జాగ్రత్తగా ఉండాలి. పీపుల్ ఇస్ ద సబ్జెక్ట్, నాట్ ద మ్యూజిక్. ఏ పీపుల్? మ్యూజిక్ వినే పీపుల్ గురించి చెప్తున్నాం అంతే, కానీ మన సబ్జెక్ట్ ఎవరంటే ద పీపుల్. పీపుల్ ఇస్ ప్లూరల్ ఆర్ సింగులర్? Okay, let us resume. Others will join and I will allow them. So now we are in the rule 5. So when there is a phrase in a sentence, look for the subject and based on the subject decide upon the verb. One of the boxes is open. If the subject is only all the boxes, then we would have written, what will come here? If the sentence is all the boxes, then what will come here in the place of is? Are, sir. Are. Very good, very good. All the boxes are open because the subject is plural. See the second sentence, the people who listen to that music are few. The subject is the people, not music. Understand? Yes, sir. The subject is plural, so we used plural are. The team captain as well as players is anxious. It's all important ilant sentences. The team captain as well as his players is anxious. అంటే దీని అర్థం ఏంటంటే తన టీములో ఇతరులలాగే టీం కెప్టెన్ కూడా ఆందోళనతో ఉన్నాడు అని. ఇలా కాకుండా ద టీమ్ కెప్టెన్ అండ్ హిజ్ ప్లేయర్స్ అన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పుండే వాళ్ళం? ఆర్ అనేవాళ్ళం. ఇక్కడ మీరు గమనిస్తే సబ్జెక్ట్ ఏది అని అంటే కనుక ఇతరుల ప్లేయర్స్ కి సంబంధించినటువంటిది సబ్జెక్ట్ లో పార్ట్ కాదు. సబ్జెక్ట్ ఏంటంటే టీమ్ కెప్టెన్. టీమ్ కెప్టెన్ సింగులర్ ఆర్ ప్లూరల్? Singular, sir. Singular. Singular, sir. Yeah, the team captain is singular. That's why we used singular, is as the verb. The team captain as well as, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి మీరు. As well as, together with, including, ఇలాంటి వాటితోటి కామా తర్వాత ఫ్రేజ్ వస్తే ఆ ఫస్ట్ పార్ట్ లో ఏది ఉందో సింగులర్ అయితే సింగులర్, ప్లూరల్ అయితే ప్లూరల్, అదే సబ్జెక్ట్ గా తీసుకొని verb ని డిసైడ్ చేయాలి. Look at the fourth sentence. The book, including all the chapters in the first section, is boring. అంతేగాని ఇక్కడ చాప్టర్స్ అన్నారు కదా అని ప్లూరల్ అయిపోతుంది. మన సబ్జెక్ట్ ఏదంటే ది బుక్. అన్ని చాప్టర్స్ తోటి కలిపి ఆ పుస్తకం బోరింగ్ గా ఉంది, అంతేగాని బోరింగ్ గా ఉన్నాయి అనం. అదే సెంటెన్స్ కనుక ఆల్ ద చాప్టర్స్ ఇన్ ద బుక్ అన్నారనుకోండి, అప్పుడు ఏమని చెప్తామంటే ఆర్ బోరింగ్ అంటాం. Boring. అర్థమైందండి? ఇప్పుడు ఉన్న సెంటెన్స్ ద బుక్ ఇంక్లూడింగ్ ఆల్ ద చాప్టర్స్ ఇన్ ద ఫస్ట్ సెక్షన్ ఈజ్ బోరింగ్ అన్నాం. ఎందుకని? సబ్జెక్ట్ ఈజ్ ది బుక్, మిగిలిన పార్ట్ కాదు, అది వదిలేయాలి. అలా కాకుండా సెంటెన్స్ కనుక ఆల్ ద చాప్టర్స్ ఇన్ ద బుక్ డాష్ బోరింగ్ అన్నారనుకోండి, అప్పుడు ఆర్ బోరింగ్ అనేవాళ్ళం. ఎందుకని? ఆల్ ద చాప్టర్స్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ప్లూరల్ సబ్జెక్ట్ కనుక ప్లూరల్ వర్బ్ వాడతాం. చాలా ఇంపార్టెంట్.
ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి. ద ఉమన్ విత్ ఆల్ ద డాగ్స్ వాక్స్ డౌన్ మై స్ట్రీట్. ద ఉమన్ విత్ ఆల్ ద డాగ్స్ వాక్స్ డౌన్ మై స్ట్రీట్. ఇక్కడ కూడా వర్బ్ దేన్ని బట్టి డిసైడ్ చేశామంటే సబ్జెక్ట్ ఏది అని అంటే డాగ్స్ కాదు, ఇక్కడ ఎవరు వీధిలో కుక్కలతో పాటుగా, మనకు అనవసరం కుక్కలతోట, బ్యాగులతోట, సంచులతోట, పిల్లిలతోట కాదు, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరో అదే మనకి ప్రధానం. ద ఉమన్ విత్ ఆల్ ద డాగ్స్ అన్నప్పుడు ఉమన్ సబ్జెక్ట్, ఉమన్ ఈజ్ సింగులర్ కనుక ఇక్కడ వెర్బ్ వాక్స్ అనేది సింగులర్ వస్తుంది. వెరీ ఇంపార్టెంట్, అండర్స్టాండ్. అలా కాకుండా సెంటెన్స్ కనుక ఆల్ ద డాగ్స్ అలాంగ్ విత్ ద ఉమన్ అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సబ్జెక్ట్ ప్లూరల్ అయిపోతుంది డాగ్స్ కనుక ఇక్కడ వాక్ డౌన్ అని వస్తుంది, అప్పుడు ప్లూరల్ వర్బ్. నెక్స్ట్ రూల్, రూల్ 6. ద వర్డ్స్ each one, either, neither, everyone, everybody, anybody, anyone, nobody, somebody, someone, and no one are singular and require a singular verb. Very, very, very important one. Each one, either, neither, everyone, everybody, anybody, anyone, nobody, somebody, someone, and no one are none అంటారు. నో వన్ నే మరో రకంగా నన్ ఆఫ్ దెమ్ అని ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు కూడా దే ఆర్ టు బి కన్సిడర్డ్ యాజ్ సింగులర్. అవేంటవి, ప్లూరల్ కాదు, అవి సింగులర్ సబ్జెక్ట్స్ గానే ట్రీట్ చేయాలి. సింగులర్ సబ్జెక్ట్ గా ఎప్పుడైతే ట్రీట్ చేసామో వెర్బ్ ఏమవుతుంది, సింగులర్ వర్బే వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి, చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఈచ్ ఆఫ్ దీస్ ఫ్రూట్స్ ఈజ్ జ్యూసీ. ఇక్కడ సబ్జెక్ట్ ఫ్రూట్స్ ఉంది కదా అని ప్లూరల్ అయిపోదు. ఈచ్ ఆఫ్ దీస్ ఫ్రూట్స్, ఇందాక మనం చూసాం వన్ ఆఫ్ ది బాక్సెస్ అన్నాం కదా, ఈచ్ అంటే కూడా సింగులర్. ఈచ్ ఆఫ్ దీస్ ఫ్రూట్స్ కనుక ఈచ్ సింగులర్ కనుక వెర్బ్ ఏం వాడాం, ఇక్కడ సింగులర్ వర్బ్ వాడాం. దీని అర్థం ఏంటంటే చక్కగా జ్యూసీగా ఉంది. అర్థమైందమ్మా? ప్రతిదీ అన్నప్పుడు సింగులర్ వాడాం కదా ఉంది అని, తెలుగులో కూడా, ఇంగ్లీష్ కూడా అంతే. సో ఈచ్ ఆఫ్ దీస్ ఫ్రూట్స్ ఈజ్ జ్యూసీ. అలా కాకుండా ఆల్ అన్నాం అనుకోండి, ఆల్ ఆఫ్ దీస్ ఫ్రూట్స్ అన్నాం అనుకోండి, ఆర్ జ్యూసీ అంటాం. అది కాదు మనకి ఇక్కడ ఉండేది ఈచ్. నెక్స్ట్ వన్, ఎవ్రీబడి నోస్ మిస్టర్ కిరణ్. ఎవ్రీబడి ఆల్సో టు బి కన్సిడర్డ్ యాజ్ సింగులర్. దాని అర్థంలో మనకేమో మైండ్ కి అర్థమయ్యేది అందరి గురించి అని చెబుతోంది అది. అంటే దీని అర్థం కిరణ్ అందరికీ తెలుసు అని చెప్పడం. ఇక్కడ అందరికీ కిరణ్ తెలుసు, కానీ ఇక్కడ ఎవ్రీబడి అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్కడికి కనుక సింగులర్ కింద లెక్క. కనుక ఏం వాడాం ఇక్కడ, సింగులర్ వెర్బ్ వాడాం. అండర్స్టాండ్? ఎవ్రీబడి అనగానే ఆల్ కదా అనే అర్థంలో ఇక్కడ ప్లూరల్ వాడేయకూడదు. ఈ వర్బ్ పెట్టుకోవాలి. ఈచ్ వన్, ఐదర్, నెయిదర్, ఎవ్రీవన్, ఎవ్రీబడి, ఎనీబడి. అండర్స్టాండ్? ఎనీవన్, నోబడి, సంబడి, సమ్వన్, అండ్ నో వన్ ఆర్ నన్. అవి ఎప్పుడు వచ్చినా సింగులర్ అంతే. నెక్స్ట్, ఐదర్ ఈజ్ కరెక్ట్. అంటే రెండు ఉన్నాయి అనుకోండి, రెండింటిలో ఏదైనా కరెక్ట్. ఐదర్ ఈజ్ కరెక్ట్, సింగులర్. నెక్స్ట్ వన్, రూల్ 7. Nouns such as civics, mathematics, measles, and news require singular verbs. అంటే కొన్ని పదాలలో చివరన ఎస్ ఉంటుంది. ఎస్ ఉన్నంత మాత్రాన, ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ అంటే సింగులర్, బాయ్స్ అంటే ప్లూరల్. గర్ల్ అంటే సింగులర్, గర్ల్స్ అంటే ప్లూరల్. బుక్ అంటే సింగులర్, బుక్స్ అంటే ప్లూరల్. రూమ్ సింగులర్, రూమ్స్ ప్లూరల్. ఇవన్నీ ఓకే, కానీ మ్యాథమెటిక్స్ అనే దాంట్లో ఎస్ ఉంది కదండి, అది ప్లూరల్ అని అనుకోకూడదు. సివిక్స్ అనే దాంట్లో ఎస్ ఉంది కదా అని అది ప్లూరల్ అని అనుకోకూడదు. చాలా ఇంపార్టెంట్.
అండర్స్టాండ్? మనం గమనించవలసింది ఏంటి అని అంటే కనుక ఎవరని ఎస్ ఉన్నది ప్రతిదీ ప్లూరల్ కాదు. సివిక్స్ ఇట్ ఈస్ ఎ సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్ ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ సబ్జెక్ట్, మీజిల్స్ ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎ సింగులర్ నౌన్. న్యూస్ అంతే, వార్త. They are singular words, hence they require singular verbs. అందుకని ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. The news is on at 6. అందుకని న్యూస్ ఆర్ అని ఎప్పుడు ఉండదు, గుర్తుపెట్టుకోండి. The news is interesting అని అంటారు కానీ the news are interesting అని ఇస్తే రాంగ్. Mathematics singular. So mathematics is an important subject. Like that civics is a very important subject. Let's say economics is an interesting subject. In the last they have S, but they are not plural words. They are singular words. Very important. Next one. Rule 8. Nouns such as Majyoti, please mute. Madhu, Jyoti, please mute. Hemalata. Close చేయాలి. జ్యోతి నీ ఆడియో అబ్బాయి ఎడగ మిస్ అయిపోయినా. మా జ్యోతి వినబడుతుందా? మరి నీ ఆడియో క్లోజ్ చేయాలమ్మా ప్లీజ్. చూసుకో, ఫస్ట్ నుంచి ప్రాబ్లం వస్తుంది. నువ్వు ఆడియోని మ్యూట్ చేయడం తెలుసుకోవాలి. ఫైన్ ఫైన్. అదర్స్ ఆల్సో ప్లీజ్. Okay, rule 8. Nouns such as scissors, tweezers, trousers and shears require plural verbs. గుర్తుపెట్టుకోండి, ఈ వర్డ్స్ ఎప్పుడు కూడా ప్లూరల్ గానే వాడతాం తప్ప సిజర్ అని అనము. కత్తెర ఉంది కదా, ఆ కత్తెరని ఇంగ్లీష్ తో సిజర్స్ అని అనాలి తప్ప సిజర్ అని అనకూడదు. సో అది ఎప్పుడు ప్లూరల్ గానే రాయాలి, ప్లూరల్ గానే కన్సిడర్ చేయాలి. అది ప్లూరల్ గా కన్సిడర్ చేసినప్పుడు ఏమవుతుంది, న్యాచురల్లీ ద వర్బ్ ఆల్సో బికమ్స్ ప్లూరల్. అలాగే ట్రౌజర్స్, ట్రౌజర్స్ అంటే మనం వేసుకునే ప్యాంట్స్. ట్రౌజర్ అని అనకూడదు, ట్రౌజర్స్ అనే ఎప్పుడు మాట్లాడాలి, ప్యాంట్స్ అనే ఎప్పుడు మాట్లాడాలి, ప్యాంట్ అని అనకూడదు. Okay, so next let's see the examples. These scissors are sharp. These scissors are sharp. Scissors always plural, so we used these scissors. అంటే ఈ కత్తెరలు అని కాదు, అక్కడ దానితో తెలుగులోకి తీసుకుంటే ఈ కత్తెరనే. ఈ కత్తెర పదునుగా ఉందంటాం, తెలుగు వేరు. ఇక్కడ ఇంగ్లీష్ కి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా scissors is plural, so these scissors are sharp. Next one, those trousers are made of wool. ఉన్నితో చేసినటువంటి ప్యాంట్స్. ఇక్కడ మనం తెలుగులో ప్యాంట్ అని అనేస్తాం, పంట్లా అని సింగులర్ గా వాడేస్తాం, కానీ ఇంగ్లీష్ లో అలా కుదరదు. సో ట్రౌజర్స్ ఆల్వేస్ ప్లూరల్, కనుక దోస్ ట్రౌజర్స్ ఆర్ మేడ్ ఆఫ్ వూల్. నెక్స్ట్ వన్, రూల్ 9. ఇన్ సెంటెన్సెస్ బిగినింగ్ విత్ దేర్ ఈస్ ఆర్ దేర్ ఆర్, ద సబ్జెక్ట్ ఫాలోస్ ద వర్బ్. ఇక్కడ చాలా సార్లు మనం నిత్య జీవితంలో స్పోకెన్ ఇంగ్లీష్ లో మాట్లాడాలి అని అన్నప్పుడు దెర్ ఈస్ అంటే దెర్ ఈజ్ ఎ రూమ్, there are some boys, there is a book. Understand? There are some mistakes. There is, there are, there is, there are అనేది very frequently యూస్ చేస్తాం. అంటే there is అనే దాన్ని ఊత తీసుకుని ఎంతో చక్కగా ఇంగ్లీష్ మనం మాట్లాడతాం. There is a problem. Understand? So there is a solution. ఇలా there is వాడతాం, there are వాడతాం. కానీ మరి there తర్వాత is రావాలా, ఆరు రావాలా అనేది ఏది డిసైడ్ చేస్తుందంటే వీటి తర్వాత వచ్చే వర్డ్ ని బట్టి ముందే వాడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి ఉన్నాడు అక్కడ అని చెప్పాలి నేను. ఆ అబ్బాయి అనేది సింగులర్ అనేది ముందే నాకు తెలుసు కదా, కనుక ఎలా ప్రారంభిస్తాను, దేర్ ఈస్
ఏ బాయ్ అంటారు. అక్కడ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారని చెప్పాలనుకోండి, ఇద్దరు అంటే ప్లూరల్ కదా, అప్పుడు ఏం చేస్తాను, దేర్ ఆర్ 2 బాయ్స్ అంటాను. అంటే ఇక్కడ ఇన్ సెంటెన్సెస్ బిగినింగ్ విత్ దేర్ ఈస్ ఆర్ దేర్ ఆర్ ద సబ్జెక్ట్ ఫాలోస్ ద వర్బ్. సబ్జెక్ట్ ఎక్కడ వస్తుందంటే పొజిషన్ వర్బ్ తర్వాత వస్తుంది. సిన్స్ దేర్ ఈజ్ నాట్ ద సబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ దేర్ కాదు, గుర్తుపెట్టుకోండి. దేర్ ముందు వచ్చింది కదా అని అది సబ్జెక్ట్ అయిపోదు. దేర్ ఈజ్ ఏ బాయ్ అనే దాంట్లో బాయ్ సబ్జెక్ట్, బాయ్ సింగులర్ కనుక ఇక్కడ ఈజ్ వచ్చింది. దేర్ ఆర్ 2 బాయ్స్ అన్న దాంట్లో 2 బాయ్స్ సబ్జెక్ట్, 2 బాయ్స్ అనేది ప్లూరల్ కనుక ఆర్ వచ్చింది. అంతేకాని దేర్ అనేది సబ్జెక్ట్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అందుకే చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. దేర్ ఆర్ మెనీ క్వశ్చన్స్. వాట్ ఈస్ సబ్జెక్ట్ హియర్ ఇన్ దిస్ సెంటెన్స్? చెప్పగలరా ఎవరైనా? దేర్ ఆర్ మెనీ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్? Questions is the subject. Very good. Questions is subject. So that's why we use are. Questions is the subject, plural, hence we used are. In the second sentence, question is the subject. Question is singular, hence we used is. Understand? Next rule. Yes, sir. Collective nouns are words that imply more than one person, but that are considered singular and take a singular verb, such as group, team, committee, class, and family. Just wait a minute, please. Okay, we were in rule 10, I think. Yes. So rule 10 says collective nouns are words that imply more than one person, but that are considered singular and take a singular verb. In nouns, we know there will be singular nouns and collective nouns. Collective nouns means collection of some persons, collection of some things. For example, group, we say group is a collection of some people. Team, we say team is collection of some people. And committee, we say committee is collection of some people. Kani committee అనే వర్డ్, కమిటీలో మనుషులు ఎక్కువ మంది ఉంటారు, కానీ దాన్ని ప్లూరల్ గా వాడం. మనం కమిటీని సింగులర్ గానే ట్రీట్ చేస్తాం. కమిటీ వచ్చింది అని అంటాం, టీము బాగా ఆడింది అంటాం, అంతేగాని టీము బాగా ఆడారని అనం. టీమ్ లో ఉన్న ప్లేయర్స్ బాగా ఆడారంటాం. అంటే టీములో ప్లేయర్స్ అందరూ ఉంటారు, కానీ టీమ్ అనే వర్డ్ సింగులర్, చాలా ఇంపార్టెంట్. అంటే వర్డ్స్ లైక్ గ్రూప్, టీమ్, కమిటీ, క్లాస్, ఫ్యామిలీ, దీస్ ఆర్ singular words. In very few cases, the plural verb is used to the individuals in the group or thought of and specifically referred to. Kani ade words kuda ఒక్కొక్కసారి ఎక్సెప్షనల్ కేసెస్ లో అందులో ఉండే మెంబర్స్ అందరికీ గురించి మనం చెబుతూ ఉన్నట్టుగా ఉంటే అప్పుడు వర్బ్ ప్లూరల్ వాడతాం. అదర్వైజ్ in 99% of the cases, for these collective nouns, singular verb is used. Committee anundanukondi is vastundi, team anundanukondi is vastundi. Understand? Family annam anukondi is vastundi, class annadi is vastundi. Kani ఈ కమిటీ కానీ టీమ్ కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడంలో ఒకరితోటి ఒకరు విభేదించారు అనే అర్థంలో, డిఫరెన్సెస్ ఉన్నాయనే అర్థంలో వాడామనుకోండి, అప్పుడు ప్లూరల్ వర్బ్ వస్తుంది. చూద్దాం. ద టీమ్ రన్స్ డ్యూరింగ్ ప్రాక్టీస్.
ప్రాక్టీస్ సమయంలో టీము పరిగెడుతూ ఉంటుంది అదన్నమాట అర్థం. ఇక టీమ్ అనేది సింగులర్ గా భావించాం కనుక వర్బ్ రన్స్ వచ్చింది, సింగులర్ వర్బ్ వచ్చింది. సెకండ్ వన్, ద కమిటీ డిసైడ్స్ హౌ టు ప్రొసీడ్. ఈ విషయంలో ముందుకు ఎలా వెళ్ళాలి అనేది కమిటీ నిర్ణయిస్తుంది అంటాం. నిర్ణయిస్తుంది అంటే సింగులర్ వర్బ్. సో ద కమిటీ డిసైడ్స్, సింగులర్ వర్బ్. నెక్స్ట్ వన్, ద ఫ్యామిలీ హ్యాస్ ఎ లాంగ్ హిస్టరీ. ఫ్యామిలీ ఈజ్ ఎ సింగులర్ వర్డ్. Family is a collective of many members, collection of many family members, no doubt. But the word family is a collective noun, which is a singular one. Hence, the verb is has. But if there is a case where some differences or disagreement is there, family lo unde members andaru kuda ఓ అంశం మీద ఒకే రకంగా అంగీకరించటం లేదు, విభేదాలు ఉన్నాయి అన్నప్పుడు మటుకు ప్లూరల్ వర్బ్ వాడతాము. ఇది గమనించండి. మై ఫ్యామిలీ, ఇందాక దాంట్లో ద ఫ్యామిలీ హ్యాస్ ఎ లాంగ్ హిస్టరీ అన్నాం, మా కుటుంబానికి గొప్ప చరిత్ర ఉంది అని. కానీ ఇక్కడ మై ఫ్యామిలీ హ్యావ్ నెవర్ బీన్ ఏబుల్ టు అగ్రీ అంటే నాట్ అగ్రీయింగ్ అని చెప్పాం. అంటే కొందరేమో ఎస్ అంటున్నారు, కొందరు నో అంటున్నారు, ఏదో ఒక అంశం మీద కావచ్చు. ఆ నో అని అంటున్నారు, డిఫరెన్స్ వచ్చింది కనుక ఇక్కడ ప్లూరల్ వర్బ్ వాడాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. Next rule, expressions such as with, together with, including, accompanied by, in addition to, or as well do not change the number of the subject. ఇలాంటిది ఇది వరకు మనం చూసాం ఇంతకు ముందు రూల్లో. యాజ్ వెల్ యాజ్ అని, టుగెదర్ విత్ అని, ఇంక్లూడింగ్ అని, సేమ్ అదే రూల్. ఇది మళ్ళా మరొకసారి మరో రూపంలో రిపీట్ అయిందంతే. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఎక్స్ప్రెషన్స్ సచ్ యాజ్ విత్, together with, including, accompanied by, in addition to, or as well as, they do not change the number of the subject. That means in the sentence after the subject, if the words or phrases like with, together with, including, accompanied by, in addition to, they come, they do not change the number of the subject. What the subject is, the same number comes in the verb also. If the subject is singular, the verb also will be singular. Examples you please see. The president, accompanied by his wife, is traveling to India. The president, accompanied by his wife, is traveling to India. Tell me, what is the subject in the sentence? The president. The president is the subject. Very good. ఆయన వాళ్ళ వైఫ్ తో కలిపి వస్తున్నాడు అంటామా, వస్తున్నారు అంటామా? డు వస్తున్నారు. డు డు ఎందుకంటే సింగులర్. అంటే నిజమే గౌరవించడం కోసం ప్రెసిడెంట్ గారు వస్తున్నారంటే దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇక్కడ గౌరవార్థం మాట్లాడట్లేదు. ప్రెసిడెంట్ అనే సింగులర్ తీసుకొని వర్బ్ కూడా సింగులర్ ఉండాలా, ప్లూరల్ ఉండాలా? ఇక్కడ సెంటెన్స్ కనుక ఒకసారి గమనించండి. ద ప్రెసిడెంట్ అండ్ హిజ్ వైఫ్ అన్నాను, అప్పుడు డాష్ ట్రావెలింగ్ టు ఇండియా అన్నాను, అప్పుడేమొస్తుంది? ఆర్ వస్తుంది. వెరీ గుడ్. ద ప్రెసిడెంట్ అండ్ హిజ్ వైఫ్ అంటే ప్రెసిడెంట్ వాళ్ళ ఆవిడ ఇద్దరు వస్తున్నారు. కానీ ఇక్కడ సెంటెన్స్ అది కాదు. ద ప్రెసిడెంట్ అకంపనీడ్ బై హిజ్ వైఫ్ ఈస్ ట్రావెలింగ్ టు ఇండియా. ప్రెసిడెంట్ వాళ్ళ శ్రీమతితో కలిసి భారతదేశానికి బయలుదేరాడు, భారతదేశానికి ప్రయాణిస్తున్నాడు. ఎందుకని? మాట్లాడుతున్న సబ్జెక్ట్ ప్రెసిడెంటే, పక్కనున్న ఫ్రేజ్ తో సంబంధం లేదు. నెక్స్ట్ వన్, ఆల్ ఆఫ్ ద బుక్స్ ఇంక్లూడింగ్ యువర్స్ ఆర్ ఇన్ దట్ బాక్స్. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చి ఆల్ ఆఫ్ ద బుక్స్, ఇక్కడ వర్బ్ వచ్చి ఆర్ అని వాడాము. యువర్స్ అనేది ఇక్కడ సంబంధం లేదు. నీ దానితో కలుపుకొని పుస్తకాలన్నీ కూడా బాక్స్ లో ఉన్నాయి అంటాం, అంతేగాని నీ దానితో కలుపుకొని పుస్తకాలన్నీ బాక్స్ లో ఉంది అని అనం కదా. సేమ్ ఇక్కడ అంతే. ఎందుకని సబ్జెక్ట్ ఏంటంటే ఆల్ ఆఫ్ ద బుక్స్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రూల్, జెరెండ్స్. జెరెండ్స్ అంటే ఏమి లేవు. ద వర్డ్స్
which have ing, which are dancing, crying, walking, running, playing, such words are called gerunds. They can be subjects and follow all the same rules above. Sometimes gerunds, generally we use them in verbs. That means I am dancing, he is going, she is teaching, we are listening. So generally gerunds we use in verbs. But sometimes gerunds are used as nouns also. Gerunds nouns ga kuda vaadtam. Ante dance cheyadam anedi నాకు ఇష్టమైన అలవాటు. పెయింటింగ్ అనేది నాకు నచ్చిన అలవాటు. సింగింగ్ అనేది నాకు బాగా ఇష్టమైనటువంటి హాబీ. ఇలా వాడేటప్పుడు ఏమైపోయింది, జెరండ్ నౌన్ గా వాడబడింది. అంటే దాని అర్థం సబ్జెక్ట్ గా వాడబడింది. కనుక ఎప్పుడైతే జెరండ్ అని నౌన్ గా వాడి సబ్జెక్ట్ ప్లేస్ లో పెట్టామో మిగిలిన రూల్స్ అన్ని జెరండ్స్ కి కూడా వర్తిస్తాయి. See the sentence. Dancing with kids is my hobby. పిల్లలతో కలిపి డాన్స్ చేయడం నా హాబీ. కనుక డాన్సింగ్ అనేది ఇక్కడ జెరండ్ గా ఉన్నా ఇది ఈ నౌన్ గా వాడాం, అంటే సబ్జెక్ట్ గా వాడాం. ఏంటంటే డాన్సింగ్ ఈజ్ మై హాబీ. నెక్స్ట్ వన్, డాన్సింగ్ అండ్ సింగింగ్. ఇక్కడ రెండు హాబీలు కలిపి చెప్పాం. అప్పుడు ఏమొస్తుంది వర్బ్? ఆర్ మై హాబీ. అండర్స్టాండ్? వెరీ ఇంపార్టెంట్. Rule 13, when using who, that or which, you must when using who, that or which, you must look to the noun these relative pronouns are referring to in order to determine whether the subject is singular and will have a verb ending in s or is plural and have a verb without an s. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ who అంటే ఏం లేదు, ఎవరైతే అని, దట్ ఏదైతే, ఆర్ విచ్ ఏదైతే అని ఇట్లా మనం కనెక్ట్ చేస్తూ ఉంటాం నౌన్ తర్వాత. అంటే రామ who is brother of Lakshmana killed Ravana అంటాం. సో ఇక్కడ రామ అనేది సబ్జెక్ట్, ఆ who is brother of Lakshmana అనేటటువంటిది పార్ట్, అంతే, కనెక్టింగ్ పార్ట్. సో అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నప్పుడు వాటిని రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. దే ఆర్ రిఫరింగ్ వెన్ యూజింగ్ who, that or which, you must look to the noun these relative pronouns are referring to in order to determine whether the subject is singular and will have a verb ending in s or is plural and have a verb without an s. అంటే who అనే దాంతో సంబంధం లేకుండా who కి ముందున్న సబ్జెక్ట్ పార్ట్ ఏంటో చూసుకోవాలి. అది సింగులర్ అయితే వర్బ్ సింగులర్, అది ప్లూరల్ అయితే వర్బ్ ప్లూరల్. The girls who eat cake are happy. ఇక్కడ కేక్ కాదు మనకి సబ్జెక్ట్, గర్ల్స్, ఎవరు కేక్ తిన్న గర్ల్స్. కనుక ద గర్ల్స్ హూ ఈట్ కేక్ ఆర్ హ్యాపీ. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, ద గర్ల్ హూ ఈట్స్ కేక్ ఈజ్ హ్యాపీ. సో ఫస్ట్ వన్ గర్ల్స్ ఈజ్ సబ్జెక్ట్, హెన్స్ ద వర్బ్ ఈజ్ ఆర్. ఫస్ట్ వన్ గర్ల్ ఈజ్ సబ్జెక్ట్, హెన్స్ ద వర్బ్ ఈజ్ ఈజ్. అండర్స్టాండ్? వెరీ ఇంపార్టెంట్. మా ఇంకొక 10 minutes ఉంది క్లాసు, మళ్ళీ క్లోజ్ అవుతుంది. నాది కూడా ఎండ్ అవుతుంది. అయ్యాక నేను కొంత మెటీరియల్ పెడతాను వాట్సాప్ గ్రూప్ లో, అందుకని లాస్ట్ ఇంకో 5 minutes. సబ్జెక్ట్ ఆఫ్ రూల్ 14, when the subject is a unit of measurement of time, distance, money, weight, etc., the unit is considered singular and the verb will end in s. టైముని కానీ, దూరాన్ని కానీ, డబ్బులని కానీ, బరువుని కానీ కొలిచే మెజర్మెంట్స్ ఉంటాయి కదా, అలా మెజర్మెంట్స్ సబ్జెక్ట్ లో ఉన్నప్పుడు ఏంటంటే సాధారణంగా వాటిని సింగులర్ మనం వర్బ్ సింగులర్ వర్బ్ వాడతాం. అంటే చూడండి ఇక్కడ 10 pounds of chocolate too much to eat at once. 10 pounds చాక్లెట్ ఒకేసారి తినడం అనేది కష్టము. 10 pounds ఉంది కదా అని ప్లూరల్ అయిపోతుంది. ఇక్కడ ఏంటది, 10 pounds of chocolate బరువుని సూచిస్తోంది అది. కనుక సింగులర్. ఈజ్ టూ మచ్ టు ఈట్ అట్ వన్స్.
and 13 feet of string is enough for this kite. ఈ కైట్ మీకు తెలుసు కదా, గాలిపటాన్ని ఎగరేయడానికి 13 అడుగుల దారం సరిపోతుంది అని అంటున్నాడు. కనుక 13 feet ఉంది కదా అని ప్లూరల్ అయిపోదు, 13 ఉంది కదా అని. 13 feet ఆఫ్ స్ట్రింగ్, అది మెజర్మెంట్ అని తెలియజేస్తుంది కనుక సింగులర్ ఈజ్. అదే కనుక ఇక్కడ నోట్ చేయాల్సిన ఒక్క డిఫరెన్స్ ఏంటంటే డాలర్స్, రూపీస్ ఇట్లాంటివి ఇచ్చినప్పుడు సందర్భాన్ని బట్టి సింగులర్ కానీ ప్లూరల్ కానీ ఉంటాయి. అంటే డాలర్స్ అంటే $10 ఈజ్ టూ మచ్ అని అన్నాం అనుకోండి, $10 అనేది చాలా ఎక్కువ అమౌంట్ అని అర్థం, అక్కడ సింగులర్. అలా కాకుండా డాలర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద యుఎస్ఏ అంటే అమెరికాలో డాలర్లు అవైలబుల్, అక్కడ ప్లూరల్. అలాగే రూపీస్ 50 రూపీస్ ఈజ్ టూ మచ్ ఫర్ దిస్ మ్యాంగో అన్నాం. ఓ మామిడి పండు మనకి 50 రూపాయలు అన్నాడు, 50 రూపాయలు అనేది దీనికి ఎక్కువ అంటాం, అనేది అని సింగులర్ కదా. అలాగే ఇక్కడ కూడా ఇంగ్లీష్ లో 50 రూపీస్ ఈజ్ టూ మచ్ అమౌంట్ ఫర్ దిస్ మ్యాంగో అంటాం. అలా కాకుండా రూపీస్ ని రూపాయలనే సూచిస్తున్నాం అనుకోండి, అప్పుడు దట్ మీన్స్ రూపీస్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ద బ్యాంక్ అని అంటాం. అంటే బ్యాంక్ లో రూపాయలు అవైలబుల్ కాదు, అక్కడ ప్లూరల్ వాడతాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో లెట్ us conclude the class here. I will share the presentation to you and even the class also, and I will send you some material wherein the exercises are given. So read the material and do the exercises, then you will understand subject verb agreement very clearly. Okay, thank you very much. Okay, sir. Thank you, sir. Okay, sir. Please Thank you, give sir. your attendance, all of you please give your attendance in the WhatsApp group also. Alamuru Okay, sir. and Kovuru students, both the colleges are here, so you please mention in your WhatsApp group. Okay, Kovuru Okay, group sir. is separate, Alamuru group is separate, your name, group and a number. Just hope This is not good. okay, thank you. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir.